ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్నా. అన్యాయం జరిగిందన్నా. నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు. మీ మాటలు కోటలు దాటుతాయి. పిచ్చిదాన ఎప్పుడు జోక్లే నీకు. అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? తొక్కి పట్టి నార తీస్తాం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కసారి. అన్నకు నువ్వు ఒక లెక్క, నిన్ను కూడా మింగుతారు. నీ బతుకేందనేది తెలీదా? వాళ్ళ అంతు చూసేలా పనిచేసిన వ్యవస్థలో ఉన్న నువ్వు ఒకదాని వచ్చినావు, బోకుదాని తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. నీ బతుకేంది, నీ కథ ఏంది, నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది ఎవడికి తెలియదమ్మా శ్యామల. మనిషి చూడటానికి బఫున్లా ఉన్నా షార్పే. ఏం అన్యాయం అసలు? ఏం రాజ్యం నడుస్తోంది ఇక్కడ? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? సరే నువ్వు ఇంట్లో రెడీగా ఉండు, మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి అన్నటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? అలాంటప్పుడు మీరు చెవులు మూసుకోవాలి. అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. అందరూ శ్రద్ధగా వినండి. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. నడు వంచి దెబ్బలు కొడతాం. మా అన్నను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు నువ్వా? లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా? Yes? ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు బయట. కాపాడండి అన్నా. మరి ఏం చేద్దాం? ఎగ్జాక్ట్ గా అలాగే జరిగింది. కరెక్ట్ గా 3 days తర్వాత. మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఒకటి మాత్రం బాగా అలవాటు అయిపోయింది, ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించడం అని చెప్పి ఆ ఉన్నటి టెంకాయ చెట్లు కూడా అమ్ముకొని పెడతాంది లెక్క. బాగుంది సార్, చేసేయండి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది. ఊరికే వెళ్ళి రమ్మంటే ఊరంతా పూసుకొని వచ్చింది అని చెప్పేసి ఒక సామెత ఉంటది. గత 5 సంవత్సరాలు ఇలా లేదే. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఏ స్థితిలో ఉన్నాము? కడుపు తరుక్కుపోతుంది. చరిమిల రోడ్ల పడి తిరుగుతుంది. నువ్వు కూడా తిరగాల్సి వస్తుంది ఇంక రోడ్ల పడిగా. ఎగ్జాక్ట్ గా ఏదో కథ చెప్తే సినిమా తీసినట్టుగా నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. వణుకు పుట్టేది ఒళ్ళంతా. సిద్ధం మేము సిద్ధంగా లేవా? బొక్కలు ఊరుకోండి సార్. ఆ రోజే వాడికి ఆఖరి రోజు. అలా చెప్పు మరి. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2. పోలీస్ ఎస్కేప్ అయిపోండి. ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేయండి రా. 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు. రే ముద్దున అయ్యారా. సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది. అదే పని నువ్వు చేస్తావా అన్న? 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది. చెత్తనాయాళ్ళారా. గోరు ముద్దనాలా ఘోరమైన ముద్దనాలా అర్థం కాకుండా సూపర్ టైమింగ్ అండి. మనందరికి తెలుసు జనాన్ని ఎంటర్టైన్ చేయటం. నాకు అన్యాయం జరిగింది, అదే నాకు నయవంచన జరిగింది. రెడ్ బుల్ తాగొస్తాను, రెడీగా ఉండు. నన్ను అతను వేధిస్తున్నాడు. నన్ను ఆదుకోండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు చిన్న మెదడు చితికిపోయి ఏదేదో మాట్లాడినట్టుంది ఆవిడ. అంత కరెక్ట్ గా ఎలా తెలుసు మీకు? పనంటే మన ఇద్దరం ఉంటే సరిపోద్ది, కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఇదిగో నీ ఆశలు నెరవేర్చే బాధ్యత నాది. ఇది నా పెళ్ళన్నది ఒట్టే చేస్తున్నాను. ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే, మాకేముందయ్యా, మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది. కాకమ్మ కబుర్లు చెప్పకండి. పవన్ కళ్యాణ్ గారు త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. నీకేదొచ్చో ఏది రాదో నాకు తెలుసుగా. మళ్ళీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది జగన్తోనే సాధ్యం అవుతుంది. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? ఏం చేశారండి? మీరు ఇచ్చిన తీర్పు ఏంటి? చూడాలని ఉందే. మేమైనా గ్యాప్ తీసుకున్నారా? తీస్తా.
నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చేసి జైల్లో వేసేస్తే అయిపోతుంది అంతే, ఇంకా వాళ్ళు నోరెత్తి మాట్లాడరు. ఏ పోలీస్ వస్తాడు, ఎవరు చూసుకుంటారు? ఎందుకంటే వేగంగా శిక్ష పడుతుంది. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఆల్రెడీ అవకాశం దొరికితే నన్ను ఏదో సందులో తొక్కేయాలని చూస్తున్నాడు. నువ్వు మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నావా? అంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు చెప్పు. ఈ రోజు నీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న? మరి ఈ రోజు ఏంది? రాష్ట్రం మంచి కోసం వాడండి కదా. ఏం చేస్తాం, మా బతుక్కి ఒక్కొక్కసారి మమ్మల్ని మింగబెట్టేదానికి మా